ప్రేమ చాలా గొప్పది. నేను అతనికి తండ్రినై ఉందును. ఈ మాటలు దేవుడు దావీదు అనే భక్తుడితో చెప్పాడు. ఎవరిని గూర్చి చెప్పాడు? తన కుమారుడైన సొలొమోను గూర్చి చెప్పాడు. మనకి తండ్రి ఒకడు ఉన్నాడు. ఆయన నిత్యుడగు తండ్రి, ఎడబాయని తండ్రి, విడువని తండ్రి. నేను నా పిల్లలకి కానీ మీకు కానీ ఆత్మీయ తండ్రిగా ఉంటాను. ఎంతవరకు? సర్టెన్ పీరియడ్ వరకు. కానీ మన తండ్రి అనగా దేవుడు, ఆయన నిరంతరము ఉంటాడు. ఆయన నిత్యుడు ఉంటాడు. ఆయన్ని ఆనుకున్న వాళ్ళు ధన్యులు, ఆయన మీద ఆధారపడిన వాళ్ళు ధన్యులు. కనుక ప్రియులారా, ఇక్కడ ఒక తండ్రి మనకు ఉంటే మనకు ఎక్కడలేని ధైర్యం, ఎక్కడలేని అండ. తండ్రులు పిల్లల విషయంలో చాలా శ్రమ పడతారు. తల్లులు ప్రేమ పిల్లలకి తెలుస్తుంది, తండ్రి ప్రేమ పిల్లలకి తెలియదు. ఎందుకంటే తండ్రి చెప్పుకోలేడు. తండ్రి తన హృదయంలోనే పెట్టుకుంటాడు, తండ్రి తన మనసులో పెట్టుకుంటాడు. కొన్నిసార్లు తండ్రి తన పిల్లల విషయంలో ఏడుస్తాడు. ఈ మాట, నేను అతనికి తండ్రినై ఉందునని ఎవరితో మాట్లాడుతున్నాడు? దావీదుకు చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? సొలొమోను గురించి చెప్తున్నాడు. సొలొమోనుకు తండ్రి అయిన దేవుడు మరి మనకు కూడా తండ్రిగా ఉండటానికి ఇష్టపడుతున్నాడా? దేవుడు తండ్రికి పిల్లలకి ఉన్న కవెనెంట్ రిలేషన్షిప్, అది బంధం, సంబంధం, అది చాలా దగ్గర సంబంధం, చాలా సన్నిహిత సంబంధం. యోహాను సువార్త 4:24. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ. దేవుడు ఆత్మ స్వరూపుడు, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు అన్నాం. మన మధ్యలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? అక్షరార్థంగా లేడు. ఆయన ఆత్మ స్వరూపుడు, మన మధ్యలో ఉన్నాడు. గాలి మనకి కనపడదు, కానీ గాలి మన శరీరానికి ఆ స్పర్శ వస్తుంది. ఆ స్పర్శను బట్టి గాలి ఉందని అర్థమవుతున్నాను. అలాగనే దేవుడు ఈ శరీరానికి గాలిని ఎలా గుర్తుపట్టగలమో అలాగే దేవుడు కూడా ఆత్మ సంబంధాలు గుర్తించగలరు. ఆత్మ సంబంధులకే అర్థమవుతుంది. ఆత్మ అయిన దేవుణ్ణి మనం తెలుసుకోవాలంటే ఆత్మ మూలంగా జన్మించాలి. ఆత్మ మూలంగా జన్మించిన వానికే ఆత్మ అయిన దేవుని గురించి మనము తెలుసుకోగలం. కనుక ఆత్మ, మనసు, ఈ రెండిటితో మనం దేవుని తెలుసుకోవాలి. దేవుడు నీలో ఉన్నాడు అని నీ ఆత్మ నీకు సాక్ష్యం ఇయ్యాలి, నీ మనసు నీకు సాక్ష్యం ఇయ్యాలి. దేవుడు నాలో ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నా ప్రార్థన వింటున్నాడు, దేవుడు నా ఆరాధన వింటున్నాడు. నీ ఆత్మ సాక్ష్యం అది అవసరం. దేవుడు తండ్రి అయి ఉన్నాడు. తండ్రి ప్రేమ చాలా గొప్పది.